అనకాపల్లి జిల్లా సభవరం మండలం గొర్లివానిపాలెంకు చెందిన షేక్ సలీమా ఎర్ర మధుకుమారులకు సంబంధించిన భూ వివాదంలో ఎర్ర మధుకుమార్ వద్ద గల ఒరిజినల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ప్రకారం ఐపీసీ 107 బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని స్థానిక తహసీల్దార్ మండల ఎగ్జిక్యూటివ్ అధికారి బి చిన్నకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాత గొర్లివానిపాలెం సర్వే నంబర్ 342లో సుమారు 5 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించిన గృహం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో షేక్ సలీమా తనను వేధిస్తూ ఇంటిలోకి గోడ దూకి ప్రవేశించి ఇబ్బంది పెట్టి తన కుమార్తె అల్లుడు ఎర్ర మధును తప్పుడు పత్రాలతో బెదిరిస్తుందని గొర్లి కుమారస్వామి చేసిన ఫిర్యాదు మేరకు సభవరం పిఎస్ ఎస్హెచ్ఓ జి రామచంద్రరావు దర్యాప్తు చేశామని తహసీల్దార్ పేర్కొన్నారు. ఎర్ర మధుకుమార్ దగ్గర గల సబ్ రిజిస్టార్ కార్యాలయం డాక్యుమెంట్స్ ప్రకారం వివాదంలో ఉన్న స్థలం లింక్ డాక్యుమెంట్స్ పరిశీలించగా 2012లో నుంచి షేక్ సలీమా నుంచి లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించామని 2025లో విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన షేక్ బాబా భార్య షేక్ మీరా బీబీ వద్ద ఎర్ర మధుకుమార్ కొనుగోలు చేసినట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు తాను పరిశీలించినట్టుగా చెప్పారు. దీంతో ఈ వివాదంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు 107 బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. గొర్లివానిపాలెం ఫ్యామిలీ టాప్ సబ్బవరం విలేజ్లో నిన్న మా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఒక భూమిలో సర్వే నెంబర్ 342 సుమారు 5.5 సెంట్లు ఇంటి స్థలానికి ఇంటికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అవుతుంది. అక్కడ ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ కాకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ కాకుండా బైండ్ ఓవర్ అయ్యాలని చెప్పి నాకు ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది. అందులో 2 పార్టీలు ఎవరంటే షేక్ సలీమా తర్వాత షేక్ శ్రీనివాసు ఒక పార్టీ, ఎర్ర మధుకుమార్ అండ్ గొర్లి కుమారస్వామి అనేది ఇంకొక పార్టీ. ఈ 2 పార్టీల మధ్య ఇష్యూ మీద నాకు 107 ఇస్తే బైండ్ ఓవర్ వేయడం జరిగింది. అంటే బేసికల్గా ఏంటంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎటువంటి జనజీవనకి స్రవంతికి ఇంకెటువంటి ఘర్షణకి కావడం కోసం అదే ఉద్దేశంతో 107 ప్రొసీడింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ట్రై చేస్తాం. ఒక పార్టీ వచ్చారు, ఇంకో పార్టీ రాలేదు. వాళ్ళు ఫోన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా నేను మొత్తం రికార్డ్ చూసి దాని తాలూకా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఎవరైతే షేక్ సలీమా ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద పలు మీడియా మిత్రుల ద్వారా సోషల్ మీడియాలో కూడా వార్తలు చక్కర్లు పడుతున్నాయి. దాని మీద కొంచెం వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. షేక్ సలీం అనే వ్యక్తి భూమి నాది, ఎర్ర మధుకుమార్ అనే వ్యక్తి అనవసరంగా అక్రమంగా కొనేసుకున్నారు అనేది నా భూమి అని ఆయన క్లెయిమ్ చేస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్లో నేను సిఐ గారు కూర్చొని దాన్ని కొద్దిగా డీటెయిల్గా చూసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ క్రోనాలజీ ఎలా ఉందంటే షేక్ మీరా సాహెబ్ అనే ఒక వ్యక్తి, ఆమె కోడలు షేక్ సలీమా, ఆమెకి డాక్యుమెంట్ నెంబరు 4534/2012 11/12/2012 గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. షేక్ సలీమాకి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. తర్వాత షేక్ సలీమా అనే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆమె ఏం చేశారంటే 2014లో షేక్ బాబా అయిన ఒక వ్యక్తికి డాక్యుమెంట్ నెంబరు 38/12/2014 ద్వారా అమ్మేయడం జరిగింది. ఇంటర్న్ షేక్ బాబా అనే వ్యక్తి ఏం చేశారంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అదే ప్రాపర్టీ మీద 16 లక్షలు తనఖా పెట్టి లోన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంత మీన్ టైం ఆయన ఏం చేశారంటే 2020లో ఆయన విజయనగరం జిల్లా కొత్తవలసకి వెళ్ళిపోయారు, మైగ్రేట్ అయిపోయారు. అది అలా జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ షేక్ బాబా ఎవరైతే ఉన్నారో షేక్ బాబా ఉన్నారు కదా, కొత్తవలస వెళ్ళిపోయారు కదా, ఆయన ఏమయ్యారంటే ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారో, ఆయన చనిపోయిన తర్వాత ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో షేక్ మీరా బీబీ వైఫ్గా వస్తుంది కదా ప్రాపర్టీ, ఆమె ఏం చేసిందంటే ఎర్ర మధుకుమార్ అనే ఒక వ్యక్తికి సన్ ఆఫ్ రమన్ అనే వ్యక్తికి 2025లో డాక్యుమెంట్ నెంబర్ 6381/2025లో ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయడం అంటే అమ్మేయడం జరిగింది. అమ్మేయడం జరిగింది. ఆయన కొనుక్కున్నారు, ఆయన హౌస్కి ఆయన పొజిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఎర్ర మధుకుమారి టైటిల్ నాకు ట్రాన్స్ఫర్ అయింది, నాదే అని అంటున్నారు. షేక్ సలీం వచ్చేసి ఇది నా ప్రాపర్టీ అంటున్నారు. సో ఆ ఇష్యూలో మనం బయట గొర్లివానిపాలెం గ్రామం కాపురస్తుడి. నేను పాత సబ్బవరం సెంటర్లో పాత టెస్ట్ ఆఫీస్ ఎదురు గణేష్ నగర్ కాలనీలో 5 సెంట్ల ఇల్లు షేక్ బాబా గారి దగ్గర 2025లో మా అల్లుడు గారు అయిన ఎర్ర మధుకుమార్ పేరుని కొన్నానండి. ఆ ఇంట్లో నేను
నా అల్లుడు మా బ్రదర్స్ అందరమే ఇంట్లో ఉన్నామండి. అకస్మాత్తుగా దౌర్జన్యంగా షేక్ సలీం అనే వ్యక్తి గోడ దూకి మా ఇంట్లో ప్రవేశించి వంటగదిలోకి దూరిపోయిందండి. ఎందుకమ్మా నువ్వు ఎందులోకి వచ్చామని అడగగా ఇల్లు నాది అనేసి ఆవిడ చెప్పడం జరిగింది. ఆడపిల్లతో మాకెందుకు వివాదం అనేసి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను. ఇవ్వగా పోలీసు వాళ్ళు అంతలోకి ఎక్కడెక్కడ బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి మాతో 2 పోలీసులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళగా నా మంచాలు, గ్యాస్ స్టవ్లు, గ్యాస్ బండ్లు, డైనింగ్ టేబుల్, కుర్చీలు అన్నీ పక్క బయట గడ్డిమడిలోకి ఇసిరేసి ఉన్నాయండి. అవన్నీ పోలీసులు ఫోటోలు తీసుకున్నారు ఎవిడెన్స్కి, మేము ఫోటోలు తీసుకున్నాము. పోలీసు వారు రామ్మ మీరు లోనేందుకు ముందు బయటికి రండి, మేము వచ్చాము కదా ఏంటి పరిస్థితి చెప్పండి అంటే మేము రాము ఇలాగుండే మాట్లాడుతామని వాళ్ళు తిరస్కరించారు. అదే విషయం వాళ్ళు వెళ్ళి సిఎస్సి సామాన్లు ఇస్తుందని నేను మళ్ళీ వెళ్ళి చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరూ ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందయ్యా, మీరిద్దరూ గొడవలాడుకోవద్దు, రికార్డు ఎవరిదనేది నేను పరిశీలించడానికి 107 సమన్లు మీకు ఇస్తాను అనేసి మాకు 107 సమన్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇంటి కొట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చి తీసుకోకుండా కిటికీలో పడే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే తీసుకున్న తర్వాత 2వ తారీఖు నిన్న సోమవారం తహసీల్దార్ గారు ఎంఆర్ ఆఫీస్కి రమ్మని చెప్పారండి. నేను నా దగ్గర ఉన్న రికార్డు పట్టుకొని తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్తేప్పటికి మీడియా మిత్రులు, పోలీసు వారు, మహేశ్వరుడు గారు అందరూ ఉన్నారండి. ఏటయ్య మీ వాదనగా మా రికార్డు అంతా సమర్పించడం జరిగింది. జరిపించగా మొత్తం అంతా ఒక దీనిగా రాసుకొని అవతల వారికి ఎవరైతే దౌర్జన్యంగా వచ్చి ఇంట్లో దూరిందో ఆవిడికి కూడా ఫోన్ చేయడం జరిగింది. మేము రామండి అని తిరస్కారం చేసి డాగ్ని తీసుకొని వాకింగ్ అని బయటకు వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత గడ్డి బాబ్జీ గారు, లెక్కల అప్పలనాయుడు, కోరాడ శ్రీను, గొర్రెల అచ్చెమనాయుడు, గొర్రెల నీలేశ్వరరావు, లాయర్ గారు, బర్ల రమణ, లగుడు సత్యనారాయణ వీరందరూ నేను లేగా చూసి మరి నా ఇంట్లోకి వచ్చారండి. పోనీ వీళ్ళిద్దరికి పెద్ద వ్యక్తే బాబ్జీ గారు, ఆయనకు నమస్కారం అండి. ఆయన బాబు ఇలా వస్తున్నాననేసి పార్టీ అధినేత ఎవరితోనైనా నాకు కొబ్బరి పంపిస్తే మీ ఇంటికాడ ఉండండి, మరి నీది తప్ప ఆవిడ తప్ప అనేసి పరిష్కారం కూడా నేను గ్రామ అధ్యక్షుని కాబట్టి మరి చూస్తానని ఒక కొబ్బరి పెడితే నేను ఇంటి దగ్గర ఉందినండి. అక్కడి నుంచి వెళ్ళాను. కొన్ని వచ్చిన తర్వాత కుమార్ ఇలా వచ్చామని ఒక మాట చెప్పకుండా వీళ్ళందరినీ తీసుకొని రికార్డు ఇదిగోండి, దీనికి ఎవరమ్మారు అని చూస్తే షేక్ బాబా గారు 38/12/2014 బాబా గారికి షేక్ సలీమే అమ్మిందండి. అమ్మిన ఎవిడెన్స్ ఫోటో అవుతున్నట్టుగా ఉన్నదండి. సాక్షి కూడా వాళ్ళ ఆయన గారేనండి, షేక్ శ్రీను. 14 అమ్మిందంటే ఈ రోజుకి 2026 అండి. అంటే ఈ 12 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళింది అనేది కనపడలేదండి. ఎందుకంటే షేక్ సలీమా ప్లాన్ ఏప్రిల్ సంతకాలతో రాజముద్ర కూడా ఉంది సార్. ఇదిగోండి సార్, పంచాయతీ వారి రాజముద్ర కూడా ఉన్నది. ఓకే, మీరు ఏ కోరుకుంటున్నారు?